వెల్ఫేర్ కమిటీ వద్దు, వెల్ఫేర్ కమిటీ వద్దు, వెల్ఫేర్ కమిటీ వద్దు, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఐక్యత. వెల్ఫేర్ కమిటీ రద్దు, వెల్ఫేర్ కమిటీ రద్దు, వెల్ఫేర్ కమిటీ రద్దు, వెల్ఫేర్ కమిటీ రద్దు, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. కార్మికులందరికీ ధన్యవాదాలు. దాదాపు మేము 4.5 సంవత్సరాలు అవుతుంది యూనియన్ లేకపోవడం వల్ల విపరీతమైన పనిభారం పడుతుంది. దాదాపు మేము పొద్దున 5 గంటల ఎక్కి రాత్రి 11 అవుతుంది. ఇంకా మహిళల కండక్టర్కి అయితే చాలా విపరీతమైన బాధ అవుతుంది. ఎవరితో చెప్పుకోలేకపోతున్నామండి. దయచేసి యూనియన్ ఉండాలి. వెల్ఫేర్ కమిటీ బంద్ చేసి తక్షణమే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దయచేసి మాకు ట్రేడ్ యూనియన్ ఇవ్వాలి. ఎక్కడైనా ట్రేడ్ యూనియన్ ఉంటే మేము కిలోమీటరు కొట్లానికి సత్తా ఉంటుంది. ఈరోజు 200 కిలోమీటర్లు డేవట్ ఉంటే 300 కిలోమీటర్లు చేస్తున్నాం. స్పెషల్ ఆఫ్ 400 ఉంటే 600 కిలోమీటర్లు చేస్తున్నాం. నిజంగా చావలేక, ఎందుకంటే దాదాపు పిల్లల కోసం ఇలా చచ్చిపోతామా బతామా పని భారంతో మేము చతమరమ కాక ఎటుగాని పరిస్థితిలో ఉద్యోగం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 20-25 ఏళ్ళు అవుతుంది మేము డ్యూటీ చేయబట్టి. పిల్లలు చూసుకోవాలి, భార్య పిల్లలు చూసుకోవాలి. వాళ్ళ ఉక్కుందామా జీతం కడవదు, నెల జీతం రాకపోతే ఇంటి సంసారం జరగదు. కాలేజీ ఫీజులో పోతే పిల్లలకు మాకు ఏ రకాలు లేదు. మీరు ఉద్యోగాలు అక్కడ ఫీజు కట్టాలి, ఫీజు మెంబర్ కట్టాలి. దయచేసి పనిభారం తగ్గించాలి. మెరుగైన బస్సులు ఇవ్వండి. ఇలా చాలీ బస్సులతో ఇంతకుముందు 60-70 మందితో పోయే బస్సులను ఇలా 100-120తో పోతున్నాం సార్. నిజంగా టికెట్ ఇవ్వాలంటే మా నరాలు ఒక్కొక్కరు చెప్పుకుంటే మా నిజంగా మేము ఈ జన్మ ఎందుకు ఎక్కుతున్నాం, మానవ జన్మ అని బాధపడుతున్నాం సార్. దయచేసి మాకు ట్రేడ్ యూనియన్ ఇస్తే ఇలా ఈ బాధలు ఉండేవి సార్. ట్రేడ్ యూనియన్ ఇస్తే నిజంగా చెప్తున్నాము, లేదా ప్రభుత్వంలో విలీనం ఇవ్వండి సార్. మాకు ఇప్పటికీ ఇంకా పిఆర్సీ 2021 పిఆర్సీ రాలేదు సార్. 2011 డిఏ ఏరియర్స్ ఇంకా అవి మతలాభే లేవు. ఉద్యోగ భద్రత ఇవ్వండి సార్. ఇలా బాండ్ పైసలు ఇంకా కొందరు రాలేదు, ఇవ్వాలని దయచేసి కోరుతున్నాను ప్రభుత్వాన్ని. ముఖ్యంగా ప్రభుత్వంలో విలీనం చేయాలని మనవి చేస్తున్నాను. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్మికుల వ్యతిరేక విధానాలతోటి మా ట్రేడ్ యూనియన్లను రద్దు చేసి విపరీతమైన పనిభారం పెంచి వెల్ఫేర్ కమిటీని వేసి వాళ్ళతోటి పని చేపించుకుంటూ కార్మికులను అన్యాయం చేశారు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్న వచ్చి మాకు బాగు చేస్తుంది అనుకుంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాకు మేనిఫెస్టోలో పెట్టి ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరిస్తూ మిమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు. ఇప్పటికీ 10 నెలలు కావస్తుంది ప్రభుత్వం వచ్చి. మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు. గతంలో చెప్పినట్టు మాకు వెంటనే యూనియన్లను పునరుద్ధరించి ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారికి మా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ జేఏసీ తరఫున విన్నవించుకున్నటువంటి విన్నపం ఏమిటంటే, కార్మికులకు మీరు ప్రవేశపెట్టినటువంటి మహాలక్ష్మి పథకంతో మాకు విపరీతమైనటువంటి పనిభారము కలుగుతుంది. దాంతో కార్మికులందరం కూడా మేము సతమతం అవుతా ఉన్నాము. వెంటనే మీరు స్పందించి సరే ఏదైనా సరే ప్రభుత్వంలో మమ్మల్ని విలీనం చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేమందరం కూడా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. మా విన్నపాన్ని మన్నించి కార్మికులకు సత్వరమైనటువంటి న్యాయాన్ని మీరు వెల్ఫేర్ కమిటీలను రద్దు చేసి మాకు ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పిస్తారని ఆశిస్తూ ట్రేడ్ యూనియన్లను కూడా అనుమతించాలని మేము కోరుతా ఉన్నాము. ఒకవేళ మీరేసినటువంటి వెల్ఫేర్ కమిటీల వల్ల ఇప్పటి వరకు కూడా గత 4 సంవత్సరాలు కూడా వెల్ఫేర్ కమిటీలతోటి కార్మికులకు ఒరిగింది ఏం లేదు. గత ప్రభుత్వం చేసినటువంటి విధానాలను మీరు అవలంబించకుండా కార్మికుల పట్ల మంచి వైఖరితో మంచి ఆలోచనతో కార్మికులందరినీ కూడా ఆదుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ట్రేడ్ యూనియన్ క్యాన్సిల్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం హయాంలో ట్రేడ్ యూనియన్ క్యాన్సిల్ చేయడం జరిగింది. కానీ ట్రేడ్ యూనియన్ల వల్ల ఎలాంటి
నష్టము సంస్థకు వాటిల్లలేదు. ఒకవేళ వాళ్ళు పెట్టినటువంటి వెల్ఫేర్ కమిటీల వల్ల సంస్థకి ఏదైనా లాభాలు వచ్చినట్టుంటే మీరు దాన్ని పరిగణలో చూసుకొని కార్మికులకు అందరికీ తెలియజేసి ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరించాలని మీకు సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. మా ఆర్టీసీలో గత ప్రభుత్వం వల్ల చాలా అన్యాయం జరిగింది కాబట్టి మీ మేనిఫెస్టోలో పెట్టిన విధానాలు మాకు నచ్చడం వల్లనే మీకు అంత సపోర్ట్ ఇచ్చి మాకు ఆర్టీసీ వాళ్ళు మీకు గెలిపించడం జరిగింది. మాకు మహాలక్ష్మి పథకం ద్వారా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికన్నా ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్సే క్రియేట్ అవుతున్నాయి ఈ జీరో టికెట్ల వల్ల. ప్లస్ ఇంత ఒత్తిడి కూడా భరించి ఓపికతోని మేము ఇంకా సహనంతో డ్యూటీలు చేస్తున్నాము. దయచేసి మీరు చెప్పిన విధానాలు మేనిఫెస్టోలు పెట్టిన విధానాలు దాని ప్రకారమైన మీరు ప్రభుత్వంలో విలీనం చేసి ఈ ట్రేడ్ యూనియన్లను అనుమతించాలని కోరుకుంటున్నాను.